కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నామినేషన్లు వేశారు అభ్యర్థులు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావు నామినేషన్ వేశారు. గతంలో ఉద్యోగం, ఉపాధ్యాయ, కార్మిక, అంగన్వాడీ పెన్షనర్ల పీడిత ప్రజల పట్ల ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు ఆయన. మరి 74 ప్రజా సంఘాలు మద్దతుగా ఉన్నాయని కూడా అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని అన్నారు. ప్రజల సమస్యలపై చట్టసభల్లో నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరం ఉందని అన్నారు లక్ష్మణరావు. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయవాడకు చెందిన వాలంటీర్ గంట మమత నామినేషన్ దాఖలు చేశారు. ఈ కూటమికి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నారు. తమ వాలంటీర్ల వాణి చట్టసభల్లో వినిపించేందుకు నామినేషన్ వేసినట్లు వెల్లడించారు ఆమె. ఇకనైనా వాలంటీర్ల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే శాసన మండలిలో పోరాటం చేస్తామని అన్నారు. 27వ తేదీన గుంటూరు ఉమ్మడి జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 70 వరకు ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ చివరి రోజు నామినేషన్ వేస్తా ఉన్నాను. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ను మేము ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఈ 18 ఏళ్లలో 14 మంది పీడీఎఫ్ తరఫున మేము శాసన మండలి సభ్యులుగా గెలుపొందడం జరిగింది. మేము శాసన మండలిలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం. మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, వైసీపీ అధికారంలో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలో. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పీడీఎఫ్ తరఫున మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, కౌలు రైతులు అన్ని రంగాలకు సంబంధించి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తరఫు నుంచి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను చూసుకుంటే ఒక గతంలో వాలంటీర్ గా పనిచేసిన అభ్యర్థినండి. మరి మాకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్సీ ఓటు ద్వారా మరి చట్టసభల్లోకి మేము ప్రవేశించి మాకేదైతే అన్యాయం జరిగిందో, మాకేదైతే